అందరికీ నమస్తే అండి. నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ 49 హాస్పిటల్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఇప్పుడు మనం డీల్ చేసేది ఇన్ఫర్టిలిటీ. సో ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ సిటీలో గానీ ఆల్ ఓవర్ ఇండియా చాలా ప్లేసెస్, చాలా క్లినిక్స్ అవైలబుల్ ఉన్నాయండి ఈ ట్రీట్మెంట్స్ తీసుకోవడానికి. కానీ ఈ వేరే ట్రీట్మెంట్స్ నార్త్ నుంచి సౌత్ వరకు ఇండియాలో ఏ మూలలో గానీ ట్రీట్మెంట్స్ ఇవ్వాలి అంటే ఆ క్లినిక్స్‌కి లైసెన్సెస్ ఉంటాయి. ఆన్‌గోయింగ్ గవర్నమెంట్ నుంచి స్ట్రాంగ్‌గా ఇన్స్‌పెక్షన్స్, రెగ్యులేషన్స్ అన్న ఉంటాయి. ఇప్పుడు అన్ని చోటల్లో గూడా ఏవేవైతే ట్రీట్మెంట్స్ ఆఫర్ చేస్తున్నామో లీగల్‌గా కరెక్ట్ గ్రౌండ్స్‌లో జరగాలి అని, ఎవ్వరు గూడా నష్టపోవద్దు అని చెప్పేసి ఆ ఉద్దేశంతో గవర్నమెంట్ ఏఆర్‌టీ బిల్ అనేది రిలీజ్ చేశారు పార్లమెంట్. సో ఈ బిల్‌లో ఏమేమి ఉంటాయంటే ఏదైనా ట్రీట్మెంట్ ఉంటే దానికి లీగల్‌గా వెళ్ళాలి అంటే ప్రొసీజర్ ఏంటి? ఎటువంటి లైసెన్సెస్ ఉంటేనే ఆ ఆర్గనైజేషన్ ఈ ట్రీట్మెంట్స్ మీకు ఆఫర్ చేయొచ్చు అన్న దాని గురించి చాలా డీటెయిల్‌గా ఇన్ఫర్మేషన్ దీంట్లో ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవాళ మాట్లాడతాను. ఫస్ట్ వచ్చేసి ఏజ్. అంటే ఏ వయసులో వాళ్ళు ట్రీట్మెంట్స్ తీసుకోవడానికి అర్హులు. విమెన్, లేడీస్ వచ్చేసి 21 ఇయర్స్ టు 50 ఇయర్స్ మధ్యలో ఉంటేనే ఈ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు. అండ్ మగవాళ్ళు 21 టు 55 ఇయర్స్. సో ఒక్క 1 ఇయర్ లేట్ అయినా లేదా 1 మంత్ లేట్ అయినా 55 ఇయర్స్ దాటిన తర్వాత ట్రీట్మెంట్స్ తీసుకోవడానికి వీలు లేదండి ప్రెజెంట్ లా ప్రకారంగా. సెకండ్ వచ్చేసి కొంతమందికి వాళ్ళ కణాలు తక్కువ ఉండొచ్చు లేదా జీరో ఉండొచ్చు. వేరే పెద్ద ట్రీట్మెంట్లకు వెళ్ళాలని అనుకోవట్లేదు. డోనార్ కణాలతో వెళ్ళాలనుకుంటున్నారు. లేదా అదే విధంగా లేడీకి ఎగ్స్ బాడీలో బాగా తక్కువ లేదా లేవు అన్న కారణంగా డోనార్ గుడ్లతో వెళ్ళాలనుకుంటున్నారు. సో ఇలా వెళ్ళాలన్నప్పుడు మేము ఈ డోనార్ ఎగ్స్, డోనార్ స్పర్మ్స్ని అక్వైర్ చేయాలంటే దానికి సపరేట్గా ఏఆర్టీ బ్యాంక్స్ అని ఉంటాయి విత్ పర్మిషన్స్. సో ఒక డోనార్ స్పర్మ్ శాంపిల్ని మేము ఏఆర్టీ బ్యాంక్ నుంచి ప్రొక్యూర్ చేసేటప్పుడు ఆ శాంపుల్ ఎవరైతే వ్యక్తి ఆ శాంపుల్ ఇస్తారో వాళ్ళ ఏజ్ 21 నుంచి 55 మధ్యలో ఉండొచ్చండి. ఆ వ్యక్తి శాంపుల్ ఇచ్చిన వెంటనే అదే రోజు ఆ శాంపుల్ని ఫ్రీజ్ చేసుకుంటారు, కానీ వేరే సెంటర్స్ వాడడానికి ఓపెన్ చేయరు. వాళ్ళకు ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నాయా అని కూడా సైమల్టేనియస్గా టెస్ట్ చేసుకుంటారు. లైక్ ఎయిడ్స్, హెపటైటిస్, ఇట్లా కొన్ని ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. అవి ఉన్నాయా లేదా బ్లడ్ శాంపుల్ తీసుకొని టెస్ట్ చేసుకుంటారు. సపోజ్ ఆ వ్యక్తికి అన్ని ఇన్ఫెక్షన్స్ లేవు అని తేలిన తర్వాత కూడా ఇమీడియట్గా శాంపుల్ యూజ్ చేయడానికి అవైలబుల్ చేయరండి బ్యాంక్స్. మళ్ళీ ఒక 6 నెలల తర్వాత అదే వ్యక్తిని మళ్ళీ వచ్చి బ్లడ్ టెస్ట్ రిపీట్ చేసుకోమని చెప్తారు. ఎందుకంటే ఇది విండో పీరియడ్ అంటాం. అంటే మేబీ ఆ విండో పీరియడ్లో ఉండొచ్చు, ఆ వ్యక్తికి ఇప్పుడు నెగటివ్ వచ్చింది కానీ తర్వాత పాజిటివ్ అవ్వచ్చేమో, ఇన్ఫెక్షన్ ఉందేమో అని డౌట్లో 2 సార్లు చేస్తారు. సో 6 మంత్స్ గ్యాప్లో మళ్ళీ ఆ వ్యక్తిని పిలుచుకొని మళ్ళీ టెస్ట్లు రిపీట్ చేసి రెండోసారి కూడా టెస్ట్లలో ఇన్ఫెక్షన్ లేదు అని తేలితే అప్పుడు ఆ డోనార్ శాంపుల్ ఏదైతే ఫ్రీజింగ్లో ఉందో ఆ బ్యాంక్లో కంటిన్యూ అవుతుంది. వేరే ఏదైనా సెంటర్స్కి వాళ్ళ పేషెంట్స్కి అవసరం ఉంది అన్నప్పుడు లీగల్ త్రూ మేము రిక్వెస్ట్ పెట్టినప్పుడు ఆ శాంపుల్ని వాళ్ళు రిలీజ్ చేయొచ్చు వాడడానికి. నెక్స్ట్ డోనార్ ఎగ్. ఇప్పుడు డోనార్ ఎగ్ ఎవరైతే ఎగ్స్ డొనేట్ చేస్తున్నారో ఈ లేడీస్ వయసు 23 నుంచి 35 మధ్యలో మాత్రమే ఉండాలండి. అంటే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇంజెక్షన్స్ ఇచ్చి మేము ఎగ్స్ తీసుకోవడానికి వీల్లేదు. అదేవిధంగా తనకు పెళ్ళయి ఫ్యామిలీ కంప్లీట్ అయి ఉండాలి. సో అటువంటి లేడీస్కి మాత్రమే ఇంజెక్షన్స్ ఇచ్చి మేము ఎగ్స్ అన్నవి తన నుంచి తీసుకుంటాము. దీనికి మనకు అఫిడవిట్, ఇన్సూరెన్స్ అన్నది కూడా ఉంటుంది. అంటే జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో సంతకం పెట్టాల్సి ఉంటుంది. ఈ కపుల్కి ఎగ్స్ డొనేట్ చేస్తున్నారు అన్న అఫిడవిట్ అదంతా ప్రిపేర్ అవుతుంది. ఇన్సూరెన్స్ కూడా తనకు ఒక 1 ఇయర్ చొప్పున ఫ్యూచర్లో తనకి ఎగ్స్ తీసిన తర్వాత ప్రొసీజర్ అయిపోయాక లేటర్ ఆన్ ఏదన్నా మెడికలీ ఏదన్నా ప్రాబ్లం వచ్చినా తనకు ఆ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండేటట్టు కపుల్ తనకు చేస్తారనమాట. దిస్ ఈజ్ అబౌట్ డోనార్ స్పర్మ్ అండ్ డోనార్ ఎగ్. లాస్ట్ వచ్చేసి సరోగెసీ. సరోగెసీలో ఏమవుతుంది, ఒక లేడీ సరోగెసీకి ఎప్పుడు వెళ్ళొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఎవరంటే వాళ్ళు ప్రెగ్నెన్సీ వద్దు అనుకుంటున్నారు కాబట్టి సరోగెసీకి ఆప్ట్ చేసుకోవచ్చా అన్నది అయితే లేదు ఇప్పుడు. అంటే కమర్షియల్ సరోగెసీ లేదు. అంటే డబ్బులు ఇచ్చి ఎవరినన్నా సరోగేట్గా తీసుకొని వాళ్ళ ప్రెగ్నెన్సీని క్యారీ చేయమనడము లీగల్ కాదు ఇప్పుడు. ఆల్ట్రూయిస్టిక్ సరోగెసీ, అది కూడా ఎవరికి అవసరమో నిజంగా వాళ్ళకు మాత్రమే ఈ ఆప్షన్ ఓపెన్ ఉంటుంది. సో ఎవరెవరికి ఈ సరోగెసీ ఆప్షన్ ఖచ్చితంగా అవసరం. కొంతమంది గర్ల్స్ పుట్టడమే బై బర్త్ గర్భసంచి లేకుండా పుడతారండి. వాళ్ళని ముల్లేరియన్ ఏజ్ ఎనిసిస్ అంటాం. సో ఇలా గర్భసంచి లేకుండా పుట్టిన వాళ్ళకి వాళ్ళు ప్రెగ్నెన్సీ క్యారీ చేయలేరు కాబట్టి వాళ్ళ గుడ్లు
వాళ్ళ హస్బెండ్ కణాలు కలిపి తయారు చేసిన పిండంని సరోగేట్లో పెట్టడానికి సరోగేసీ ఆప్షన్ వెళ్ళొచ్చు. సెకండ్ వచ్చేసి వాళ్ళ గర్భసంచి ఉంది కానీ పూర్తిగా టీబీ ఇన్ఫెక్షన్ వల్లనో ఏదన్నా ప్రొసీజర్స్ వల్లనో దెబ్బతినింది, మనం మెడిసిన్స్ ఇస్తున్నా కూడా పొర తయారు కావట్లేదు, రెస్పాన్స్ లేదు, పీరియడే తెప్పిలేకున్నాం వాళ్ళలో, అటువంటి వాళ్ళు కూడా సరోగేసీకి వెళ్ళొచ్చు. థర్డ్ వచ్చేసి వాళ్ళకి ఏదైనా హార్ట్ ప్రాబ్లం, లంగ్స్ ప్రాబ్లం ఉంది, ప్రెగ్నెన్సీ బై ఛాన్స్ వాళ్ళు అటెంప్ట్ చేసినా వాళ్ళ ప్రాణానికే హాని అన్నప్పుడు కూడా సరోగేసీకి వెళ్ళొచ్చు. ఇవన్నీ కాకుండా వాళ్ళకు లివింగ్ చైల్డ్ ఉండకూడదు అంటే ఆల్రెడీ ఒక చైల్డ్ ఉండి సెకండ్ కిడ్ కోసం సరోగేసీ వెళ్తాము అంటే మనకు పర్మిషన్ ఇవ్వరండి. సో దీంట్లో కూడా మనకు సర్టిఫికేట్ ఆఫ్ ఎసెన్షియాలిటీ అండ్ ఎలిజిబిలిటీ ఉంటుంది, అంటే డాక్టర్స్ ఇన్వాల్వ్డ్ ఉంటారు, లీగల్ డిపార్ట్మెంట్ లాయర్స్ కూడా ఇన్వాల్వ్డ్ ఉంటారు. సో అన్నీ తీసుకొని పర్మిషన్స్ అక్వైర్ చేస్తేనే సరోగేసీకి వెళ్ళొచ్చు. అండ్ ఎవరైతే సరోగేట్ ఉంటారో ఆమెకు కూడా ఏజ్ ఉంది, 25 to 35 years మధ్యలో ఉండాలి, తను కూడా ఫ్యామిలీ కంప్లీట్ అయి ఉండాలి, అండ్ కంప్లీట్ కన్సెంట్ ద్వారానే అందరూ అర్థం చేసుకొని ఒప్పుకుంటున్నారు అని చేస్తేనే ఈ సరోగేసీకి వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ.